నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ట్రేడింగ్‌లో మన డేట్ ఆఫ్ బర్త్‌కి సూట్ అయ్యేలాగా ఏ డేట్స్ ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు అంటారు? ట్రేడింగ్ అనేది అంటే ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ కోవిడ్ అప్పటి నుంచి అయితే చాలా ఎక్కువ మంది చేస్తూ వస్తున్నారు సార్. హౌస్ వైఫ్స్ అవనియండి, నిరుద్యోగులు అవనియండి, ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతో మంది కూడా ట్రేడింగ్ మీద ఆధారపడుతూ వస్తున్నారు. సో మన డేట్ ఆఫ్ బర్త్‌లో ముఖ్యంగా ఏ డేట్స్ ఉంటే కనుక మనం ఈ ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వచ్చు అంటారు? ఇన్ కేస్ మన డేట్ ఆఫ్ బర్త్‌లో అలాంటి డేట్స్ లేకపోయినా కూడా వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు అంటారా? న్యూమరాలజీ పరంగా ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? ఎస్, మనం ఇప్పుడు షేర్ మార్కెట్ విపరీతమైన పెరిగిపోయింది. లేడీస్ అని జెంట్స్ అని ఏం లేదు, అందరు మేల్ అయినా ఫీమేల్ అయినా చాలామంది షేర్ మార్కెట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. కానీ చాలామంది సక్సెస్ కాకుండా ఫెయిల్ అయిపోతాను. ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఏంటంటే, ఇప్పుడు షేర్ మార్కెట్లో మన చేతిలో ఒక మొబైల్ ఉంటుంది. ఇప్పుడు సర్వం దాని మీదనే నడుస్తుంది. ఈ మొబైల్ నెంబర్లో మీ దగ్గర ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ లేదనుకోండి, మీకు ఫైనాన్స్ గ్రోత్ కాదు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మొబైల్ నెంబర్లో ఒక మంచి నంబర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ మంచి నంబర్ ఏంటిది అంటే, మీరు పైసలే కదా మీరు గెలిచేది షేర్ మార్కెట్లోకి వెళ్ళి. ఆ పైసలు అన్నది రూపీస్ అన్నది మీ దగ్గర అభివృద్ధి కావాలంటే మాత్రం కంపల్సరీ మీ ఫోన్ నంబర్లో ఒక 12 నంబర్ రూపంలో, ఒకటి 13 నంబర్ రూపంలో, ఒక 31 నంబరు, ఒక 29 నంబర్, 92 నంబర్, అండ్ 37 నంబర్, అండ్ 73 నంబర్. ఇవి మనీ గ్రోత్ నంబర్ అంటాం దీన్ని మనం. ఓకే. ఇప్పుడు మీ సెల్ ఫోన్ నంబర్లో ఇలాంటి ఒక్క జోడీ కూడా లేదనుకోండి, మీకు షేర్ మార్కెట్తో డబ్బులు ఎవరు ఇస్తారు మీకు? అంటే ఈ పక్కనే ఉండాలి, 1 2 పక్కనే ఉండాలి, 1 3 పక్కనే ఉండాలి, లేకపోతే 31 రూపంలో 29 92 37 70 మొత్తం 10 అంకెల నంబర్లా మీరు కంపల్సరీ దీనిలో పడాలి. ఎట్లా అన్నట్టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి, ఇప్పుడు మా ఫోన్ నెంబర్ ఉన్నది మేడం 9133 925775. కొన్ని సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు మొబైల్ ఫోన్ నెంబర్ లేవు. మన పేరు, మన మ్యారేజ్ డేట్తో మన జీవితం నడిచేది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి నీడ్ అయిపోయిన ఫోన్ నెంబర్ లేకుండా, ఫోన్ జేబులో లేకుండా వాళ్ళు అసలు బాత్రూమ్ కూడా పోతలేరు కొంతమంది. అలా పరిస్థితి అయిపోయింది. పక్కనే పట్టుకునే పండుకుంటారు. అంటే మీ నీడ్ అయింటిది ఇప్పుడు మొబైల్. మొబైల్తోనే మీరు అన్ని వర్క్, అంటే 5% మీరు ఫోన్ రెగ్యులర్ మాట్లాడితే 90% మీరు ఫోన్ మీదనే ఎక్కువ మాట్లాడతారు. ఫోన్ నెంబర్తోనే మీ వాయిస్ ఎక్కువ పోతుంది. ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు ఆ ఫోన్ నెంబర్ మీరు ఏంటిదని ఆ ఫోన్ నెంబర్ చెప్తుంది. ఇవాళ జాతకం చెప్పాలంటే మీ మొబైల్ నెంబర్ చూసి చెప్పచ్చు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నదా లేదా, మీకు ఏదైనా కోర్టు కేసు, పోలీస్ కేసు, యాక్సిడెంటల్ నెంబర్ ఉన్నదా లేదా, మీ మొబైల్ నెంబర్ చూసి చెప్పచ్చు. అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు న్యూమరాలజీ. ఇప్పుడు ఈ 92 నా ఫోన్ నెంబర్ ఉన్నది అనుకోండి, దీన్ని 92 అంటాం మనం. ఓకే, ఈ 9 పక్కన 2 ఉన్న వల్ల దీన్ని 92 అంటాం. ఈ 92 మనకు మనీ గ్రోత్ నెంబర్ అంటాం మనం. ఇది 13 9133 అంటే ఇది 13వ నంబర్ అయిపోయింది మేడం. ఈ 13 నంబరు మనీ గ్రోత్ నెంబర్. 13 అన్నది డెత్ నెంబర్ అన్నది మీకు పేర్లో ఉంటాయి. పేర్ల 13వ నంబర్ డెత్ నెంబరు. కానీ మొబైల్ నెంబర్లో మాత్రం మనీ ఇచ్చే నెంబర్. అంటే మెయిన్ అంటే మొబైల్ నెంబర్కి నేమ్ నెంబర్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 13వ నంబర్ 31 నంబర్ ఉన్నదనుకోండి, దీన్ని మనీ గ్రోత్ నెంబర్ అంటాం మనం. కానీ అదే పేర్ల పైథాగరస్ సిస్టంలో ఉంటే దాన్ని డెత్ నెంబర్ అంటాం. అంటే ఇది అన్నది కంపల్సరీ ఇలాంటి జోడీస్ మీ మొబైల్ నెంబర్ లేకపోతే మీరు షేర్ మార్కెట్లో డెవలప్ కాలేరు. మొబైల్ నెంబర్ ఎట్లనంటే మనకు ఒక జిన్ లాంటిది. మనం దాన్ని ఎంత గీక్తామో, ఎంత వాడుతామో దాంతో డెవలప్ అవుతుంది. ఆ ఫోన్లో మీరు ఎక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే అది ఇంకా మీకు ఇంక్రీజ్ అవుతుంది అలాంటి మొబైల్ నెంబర్. ఇప్పుడు నేను చెప్తానని మీరు అనుకోవద్దు. మీ పక్కన ఎవరో డబ్బులు ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ మొబైల్ నెంబర్లో చూడండి. ఇది ఒక 103 అన్నా, 301 అన్నా, ఇట్లా 209 అన్నా, 902 అన్నా, ఈ రూపంలో అన్నా కూడా ఉంటుంది. అది మీకు మనీ గ్రోత్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీ షేర్ మార్కెట్లో పోతాను, ఇలాంటి ఒక్క జోడి కూడా మీ దగ్గర నంబర్లు అయితే మీరు ఓడిపోతారు, అస్సలు గెలవలేరు. ఇప్పుడు ఏంటంటే ప్రతి నంబర్ గ్రహకి సంబంధించింది. కానీ ఈ 10 డిజిట్ల నంబర్ ఉంటాయి కదా, వీళ్ళు ఒకరికి లింక్ ఉండాలి. ఈ 10th నంబర్ అన్నది మీకు లింక్ ఉండాలి, దీని టోటల్ అన్నది మీకు లింక్ ఉండాలి. అప్పుడు అది గ్రోత్ అవుతుంది. అంటే మొబైల్ నెంబర్లో టోటల్ ఉండాలి, లాస్ట్ 10th నంబర్ బాగుండాలి, ప్లస్ మీకు షేర్ మార్కెట్లో డెవలప్ కావాలంటే ఈ జోడీ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఏదో ఒక జోడీ లేకపోతే మీకు ఫైనాన్స్ రాదు. ఎంత వచ్చినా లాస్ట్కి జీరో అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే, మీరు షేర్ మార్కెట్ గురించి అడిగినప్పుడు కంపల్సరీ మీ మ్యారేజ్ 5 తారీఖు, 14 తారీఖు, 23 తారీఖు, 8 తారీఖు, 17 తారీఖు, 26 తారీఖు, 16 తారీఖు మీకు పెళ్ళి అయితే మీరు షేర్ మార్కెట్లో ఓడిపోతారు.
గెలవలేరు, పెద్దగా అప్పులు అయిపోతారు, జీరో అయిపోతారు మీరు. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. షేర్ మార్కెట్ గెలవాలంటే ఈ పెళ్లి డేట్, ఈ తేదీలో డేట్ ఉండకూడదు, మ్యారేజ్, మొబైల్ నంబర్లో కనీసం మన దగ్గర మనీ అట్రాక్షన్ నంబర్ ఉండాలి. అప్పుడే మీరు షేర్ మార్కెట్లో గ్రోత్ కాగలుగుతారు. మీ పేరు బాగుండాలి. ఈ 3 అన్నది ఏంటిదంటే మన జీవితంని నడిపించేది ఈ 3. ఒకటి మీ పేరు, దీన్ని మనం బ్రహ్మ విష్ణు మహేష్ అంటాం. ఇంకోటి మొబైల్, ఇంకోటి మ్యారేజ్ డేట్. ఈ 3 బాగుంటే దీన్ని బ్రహ్మ విష్ణు మహేష్ అంటాం. ఈ భూమండలం మీద మీ లైఫ్ అన్నది మంచిగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. డబ్బులు ధనం అన్నది షేర్ మార్కెట్ కాదు, ఎక్కడ డబ్బులు పెట్టినా అక్కడ మీరు గెలుస్తారు, లేకపోతే మీరు ఓడిపోతారు. ఓకే సార్. కంపల్సరీ గెలవాలంటే మన దగ్గర పేరు మంచిగా ఉండాలి, గెలవాలంటే మన దగ్గర మొబైల్ నెంబర్ మంచిగా ఉండాలి, గెలవాలంటే మన దగ్గర పెళ్లి డేట్ కూడా ముహూర్తం బాగుండాలి. సో షేర్ మార్కెట్ ట్రేడింగ్ గురించి, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎన్నో డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరిన్ని సందేహాలు ఉన్నా కూడా మీరు కనుక సార్ని సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.